పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ఎన్నికలకు ముందు సగం షూటింగ్ చేసి మధ్యలో ఆపేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రీసెంట్ గానే హరిహర వీరమల్లు షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేశారు. విజయవాడలో ఇందుకోసం ప్రత్యేక సెట్స్ నిర్మించారు మేకర్స్. ఆ తర్వాత ఓజీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. స్టైలిష్ మేకర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ లో త్వరలోనే పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. దేవరా విడుదలకు ముందు ఓజీ సినిమా 2 తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు 110 కోట్లు కోట్ చేశారట మేకర్స్. కానీ దేవరా భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో ట్రెండ్ మారిందని గ్రహించిన ఓజీ నిర్మాతలు ఇప్పుడు ఓజీ రైట్స్ ను 150 కోట్లు చెప్తున్నారని ఇండస్ట్రీ టాక్. అయినప్పటికీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకునేందుకు బయర్స్ ఎగబడుతున్నారట. వచ్చే ఏడాది సమ్మర్లో ఓజీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన సినిమాల్లో ఓజీ కోసమే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. హంగ్రీ చీతా అంటూ సుజీత్ పవర్ స్టార్ కి ఇచ్చిన ఎలివేషన్, తమన్ మ్యూజిక్ పూనకాలు తెప్పించింది. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టమనేలా ఉంది. అందుకే ఓజీకి భారీ డిమాండ్ ఏర్పడింది. మరి ఓజీ ఎలా ఉంటుందో చూడాలి.